శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చి 2026 నుంచి 14 మార్చి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శని గారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్న వారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి మనము ముందు చాలా వారాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, అంత బాగా గ్రహస్థితులు అనేవి అనుకూలత లేదు అని. మరి ఈ వారం కూడా అలాగే ఉంది. మధ్యలో ఏదో 1 వారం 2 వారాలు అనుకూలమైనటువంటి గ్రహస్థితులు వచ్చాయి అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, అసలైన ప్రధాన గ్రహాలు ఏవైతే శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ, గురువుగారు కానీ ఉన్నారో, ఈ 4 గ్రహాలు కొంచెం బలమైన స్థానాలలో ఉన్నట్లయితే కనీసం ఈ 4 3, 2 కనీసం 1
బలమైన స్థానాల్లో ఉన్నట్టయితే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఈ 4 గ్రహాలు బలమైన స్థానాల్లో లేవు సరికదా, చంద్రుడు గాని, రవి గారు గాని, బుధుడు గాని, కుజుడు గాని, రాహువు గాని వీరు కూడా లేకపోవడం వల్ల అంతగా రాశికి బలం కనిపించట్లేదు. ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి మటుకు పంచమ స్థానంలో బాగుంది అని చెప్పచ్చు. చతుర్థ స్థానంలో బుధుని యొక్క స్థితి సంచారము బాగుంటుంది, కానీ ఇక్కడ బుధుడు రాహుతో కలిసి ఉన్నారు. ఇది కొంచెం చెప్పదగినటువంటి అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉండబోవు అని చెప్పడం అన్నమాట. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలో అనుకూల ఫలితాలే ఇస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ శని గారితో కలిసి సంచరించడం అనేది గమనార్హం. అంత పూర్తిగా చాలా అనుకూలతలు ఉంటాయి అని చెప్పడానికి రావడం లేదు. వీరు దైవనామస్మరణ తప్పనిసరిగా చేయాలి. కుటుంబం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఏవి పనికిరావు. మాతృవర్గ రీత్యా గాని, స్థిర చిరాస్తుల రీత్యా గాని ఏమీ ఎక్కువగా ఆశించకూడదు. మాతృవర్గ రీత్యా ధనము లేదా సహాయ సహకారాలు ఎక్కువ ఆశించినా అంతంత మాత్రంగానే జరుగుతాయి. స్థిర చిరాస్తుల గురించి మీరు ఎక్కువగా శ్రమపడ్డా కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోవడం లేదు, కాబట్టి అందులో కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలాగే సంతానం గురించి పూర్తిగా శ్రద్ధ తీసుకోండి, కానీ పూర్వం కన్నా కొంచెం మంచి ఫలితాలు అయితే ఉంటున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక రుణ భారాలుగానే ఉంటున్నాయి. ఇంకా కొంచెం భారం పెరిగేటటువంటి పరిస్థితే ఉంది, కానీ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడబోవడం లేదు. జీవిత భాగస్వామే కాదు, వ్యాపార భాగస్వాముల మధ్యలో కూడా అంత అనుకూలత కనిపించబోవడం లేదు. ఏవైనా మీ అదృష్టాన్ని పరీక్షించుకుందాము అనుకున్నా అంత పూర్తిగా గురువుగారి యొక్క సహాయ సహకారాలు, ఆశీస్సులు ఇక్కడ ఏమీ కనబడబోవడం లేదు. కాబట్టి మీరు ఏ రూపాయి పెట్టుబడిగా పెట్టినా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా అది నష్టమే అవుతోంది. ఇది గమనించగలరు. అలాగే పితృవర్గ రీత్యా చాలా చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, రవిరాహు కలయిక, కుజరాహు కలయిక ఇక్కడ అర్ధాష్టమంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అత్యధిక శ్రద్ధ తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నేను ప్రథమంలోనే చెప్పినట్టుగా కుజ రవి రాహు స్తోత్రపారాయణాలు తప్పనిసరిగా చేయండి, మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం కాయ కష్టం ఎక్కువ చేయాల్సిన పరిస్థితే ఉంది. స్త్రీలు అయినా విద్యార్థులైనా కొంత మానసికమైన ఆలోచన ధోరణిని కొంచెం మార్చుకొని ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము వ్యయస్థానం నుంచి తృతీయ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ కొంచెం అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తూ ఉంటాయి. కాస్త మనోబలం పెరిగినట్టుగాను కనిపిస్తుంది. అనుకూలతలు సంతరింపబడుతున్నాయి. యోగా చెయ్యండి, గురుసేవ చెయ్యండి, ఆలయానికి వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, చేతనైన సేవ చెయ్యండి, మాతృవర్గ రీత్యా కూడా సేవ చెయ్యండి. అనుకూలతలు పెరుగుతాయి. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం.